హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు ఎగ్ మసాలా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో కొంచెం నూనె వేసి 4 గుడ్లను కొట్టివేయాలి. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదు, అన్నీ ఇంట్లో దొరికేవే సరిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 80% వరకు ఫ్రై అయిన తర్వాత దింపుకోవాలి. మరొక కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమోటా కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెడితే త్వరగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం బదులు మిరియాల పొడైనా వాడుకోవచ్చు. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా వేగాక ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నేను ముందుగా రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ మసాలా రైస్ కోసం 4 గుడ్లకి ఒక చిన్న ప్లేట్ రైస్ అయితే సరిపోతుంది. బాగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.